శుభకార్యమో అశుభకార్యమో జరిగినప్పుడే కొన్ని దూరమైన కుటుంబాలు కలుస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఏదో వారు జరుగుతుంది అని అభిమానులు ఏదైతే అనుకుంటున్నారో ఆ వారు కాస్త ముగిసిపోయింది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ విషయం తెలియగానే అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అరవింద్ గారు పరిగెత్తుకుంటూ పొలోమని చిరంజీవి గారి ఇంటికి పరిగెత్తాడు. చిరంజీవి గారు వెంటనే పవన్ కళ్యాణ్కి ఫోన్ చేశాడు, అరే తమ్ముడు ఇలా జరిగింది అని. పవన్ కళ్యాణ్ గారు వెంటనే నాగబాబు గారికి ఫోన్ చేశారు. ఇద్దరూ కలిసి చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి ఫోన్ చేశాడు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది ఖచ్చితంగా విని తీరుతాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సపరేట్ కాకముందు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన టీంలో ఒక సభ్యుడిగా కూడా పనిచేశాడు. కాబట్టి కష్టకాలం వచ్చినప్పుడు అందరూ కుమ్మక్కయ్యారు అని చెప్పుకుంటే బాగుండదేమో. అందరూ కలిసి మూకుమ్మడిగా మనస్పర్ధలన్నీ పక్కన పెట్టేసి, పాత గొడవలన్నీ పక్కన పెట్టేసి, మన ఇంటోడు, మన అల్లుడు, మనం కాకపోతే ఇంకెవరు అన్నట్లుగా చిరంజీవి గారు ఇది మనసులో పెట్టుకోలేదు. మీరు చూసుకోవచ్చు, అల్లు అర్జున్ తన భార్యతో నాగబాబు గారి ఇంటికి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా మాట్లాడి జ్యూసులు తాగి అంతా ఒకటైనట్టుగా కనిపించి ఎర్రి పుష్పాలను అయితే చేశారు. ఎవరిని? జగన్ వైసీపీ అభిమానుల్ని. యాక్చువల్గా ఏంటి అసలు అది? అల్లు అర్జున్కి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధమే లేదు. నంద్యాలలోని ఓ అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చినందుకు నంద్యాలలో పోటీ చేసిన ఆ అభ్యర్థి వైసీపీ సంబంధించిన వ్యక్తి కావడంతో వైసీపీ అభిమానులందరూ అల్లు అర్జున్ సపోర్ట్ చేశారు. నాగబాబు గారికి ఈ విషయం నచ్చలేదు, వైసీపీకి సపోర్ట్ చేయడం నచ్చలేదు, అందుకనే ఇలాంటి ట్వీట్స్ పెట్టారు అని అందరూ అనుకున్నారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అల్లు ఆర్మీ, మెగా ఆర్మీ, ఇది సపరేట్ అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద దుమ్మెత్తిపోయటం, రాబోయే ఓజీ సినిమా మీద, హరిహర వీరమల్లు సినిమా మీద నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడానికి ప్లాన్లు చేయడము, ఇలాంటివన్నీ చేశారు. చివరికి ఏమైంది? ఈ చేసిన వాళ్ళంతా అభిమానులంతా ఎడ్డి గొర్రెలు అయ్యారు. వాళ్ళని ఏమంటారంటే ఏదో ఒక లాంగ్వేజ్ గుడిసెట్టిగాళ్ళు, అందరినీ గుడిసెట్టిగాళ్ళని చేసి హాయిగా రేంజ్ రోవర్ కారులో తిరుగుతున్నాడు, టీషర్టు జీన్స్ వేసుకొని ష్రగ్ వేసుకొని జైలుకి వెళ్ళాడు, పొద్దున్నే ఇంటికి వచ్చాడు, పెళ్ళాన్ని కౌగిలించుకున్నాడు, తమ్ముడిని కౌగిలించుకున్నాడు, ఫుల్ ఎంజాయ్. కానీ ఈ ఎడ్డిగొర్రెలు గుడిచెట్టుగాళ్ళు మాత్రం మా తోపు, మా ఆర్మీ, అది ఇదే అని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని నిద్రలు లేక పిసుక్కున్నారు. అది స్టోరీ.